హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనొక టెంపుల్ గురించి తెలుసుకుందాం. చాలా అద్భుతమైన టెంపుల్. అసలుకి మీరు హైదరాబాద్లో ఉంటే టెంపుల్ అస్సలు మిస్ కావద్దు. ఈ టెంపుల్ వచ్చి ఉమామహేశ్వర ఆలయం. 200 సంవత్సరాల క్రితము ఇక్కడ పెద్ద గుండు ఉండేది. ఆ గుండు రక్తపు గుండు కూడా అనేవారు. అయితే ఒకరోజు ఆ గుండు పైన పెద్ద పిడుగు పడడం వల్ల మొత్తం మధ్య నుంచి సొరంగ దారం ఏర్పడింది. ఆ సొరంగ దారం పైనుంచి ఒక వ్యక్తి ముద్దపురం మధుసూదన్ గౌడ్ తన ఓన్ డబ్బుతో పైన మన శివుడిని, గణేష్ని, ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ని నిర్మించారు. అసలు ఈ టెంపుల్ అయితే ఎంత బ్యూటిఫుల్ అంటే 200 సంవత్సరాల క్రితము ఇక్కడ ఉన్న స్వరంగ ద్వారం నుంచి వెళ్ళి పైన దర్శించుకుంటే మనం చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని ఇక్కడున్న భక్తులు చాలా నమ్ముతారు. మీరు కూడా ఒకవేళ ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే కంపల్సరీ సూరారం ఇదైతే మనకు జస్ట్ రోడ్డు పక్కనే ఉంటుంది. మనం రోడ్డు నుంచి కూడా పెద్ద ఏనుగు తల లోపల నుంచి వెళ్ళే దారి ఉంటుంది. ఇంకొంచెం మనం ఇక్కడ చూడండి, మొత్తం లోపల పిడుగు పడ్డందువలన మొత్తం ఎక్కడక్కడ రాయి గుండ అనేది ఇచ్చుకోపోయింది, దూరం దూరం అయిపోయింది. ఆ దారి నుంచే మనం పైనకి వెళ్ళాలి. ఇంకోటి, మధ్య నుంచి వెళ్ళేటప్పుడు లావు ఉన్న వాళ్ళు స్ట్రేట్గా వెళ్ళకండి, కొంచెం క్రాస్ వెళ్ళండి. ఎందుకంటే పైనకి వెళ్ళడానికి అందులో విరుక్కుపోతారు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు వెళ్ళనికనే కరెక్ట్గా ఉంది. కొంచెం లావు ఉన్న వాళ్ళైతే వెళ్తే కానీ అందులో మధ్యలో ఆగిపోతారు. ఇలా చెప్పానని ఏదో చులకరం చేసినట్లు కాదు, చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ మామూలుగా చిన్నగానే దారి ఉంది పోవడానికి, అందుకని చెప్పిన. సో ఇక్కడైతే మనకు చూడండి, ఇక్కడ పక్కనే హై రోడ్డు, మెయిన్ రోడ్డు. ఇక్కడ మనకు ఆంజనేయ పైన అయితే ఆంజనేయ స్వామి అండ్ మనకు శివయ్యను రెండు అటువైపు ఇటువైపు ఒకే ప్లేస్లో అయితే ఈ విధంగా ముద్దపురం మధుసూదన్ గౌడ్ గారు ఈ టెంపుల్ని అయితే కట్టించారు. మనకు ఇంకొక సైడ్ అయితే మనకు ఇక్కడ గణేష్ కూడా ఉండు. మనకు చాలా హైట్గా చూడండి, దర్శించుకోండి. ఓం నమః శివాయ. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే టెంపుల్ మనకు చూడండి, గణేషుడు చాలా హైట్లో, కనీసం 8-9 అడుగుల హైట్లో అయితే ఉన్నారు. నేనైతే కింద కాళ్ళ కూడా సరిపోలేదు శివయ్యకు. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కంపల్సరీ వెళ్తే కన్నా ఈ టెంపుల్ని అస్సలు మిస్ కాకండి. చూడండి, ఇక్కడ చిన్న పాపను ఎత్తుకొని వెళ్తుంటే ఆ ఇద్దరు అందులో పట్టట్లేదు, పాప ఏడుస్తుంది. సో ఒక్కరే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, అది కూడా క్రాస్ వెళ్ళాలి, స్ట్రేట్గా అస్సలు వెళ్ళద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నుంచి పక్కనైతే కింద అమ్మవారు ఉంది. దిగినాక అయితే సైడ్ నుంచి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకోవాలి. ఇంకొకటి, ఇక్కడ నుంచి సైడ్ నుంచి వెళ్తే మనకు శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడైతే మేము ఇక్కడ ఫస్ట్ పైన దేవుని దర్శించుకున్నాకైతే పక్కన నుంచి మనము ఇక్కడ అమ్మవారు ఉంది, అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. ఈ టెంపుల్ అయితే మనకు 200 సంవత్సరాల నుంచి అయితే ఉందని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న టెంపుల్ దర్శించుకుంటే మనం కోరిన కోరికలు అయితే మనకు నిలవేరుతాయని చాలా ఇక్కడ నమ్ముతారు. ఇంకా ఇక్కడ మనకు శివరాత్రి టైంలో అయితే ఫుల్ ధూమ్ధామ్ ఉంటుందంట, చాలామంది చెప్పారు. శివరాత్రికి అయితే మీరు కంపల్సరీ అయితే వెళ్ళి టెంపుల్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్తుంటే మనకు శివాలయం కూడా ఉంది పైనకి. ఈ నుంచి అయితే నేను వెళ్తున్నాను. చూడండి, శివరాత్రి టైంలో అయితే ఇక్కడ బాగుంటుందని చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళైతే. ఇక్కడ నుంచి నేను పక్కన ఇంకా శివాలయం టెంపుల్ కూడా వెళ్తున్నాను. ఇక్కడ నుంచి పక్కన మనకి ఒక 200 ఫీట్ల దూరం నుంచి అయితే ఇక్కడ ఉంది టెంపుల్స్. అంటే శివలింగం ఎంత పెద్దగా ఉందంటే మనకి అనుకోకుండా మేము శివలో భోజనం చేసే టైంలో అయితే దీక్ష టైంలో వెళ్ళాము. ఇక్కడ శివలు అయితే ఇక్కడ పూజ చేసుకొని దీక్ష చేస్తున్నారు. అనుకోకుండా టైంలో వెళ్ళాము. ఎంత పుణ్యం ఉంటే అసలుకి ఇలాంటి టైంలో వస్తాం కదా. అసలుకి ఇక్కడైతే చాలా మంది శివ ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. ఇక్కడ మొత్తం అయితే ఈ శివరాత్రి టైంలో అయితే చాలా ఇంకా గ్రాండ్గా ఉంటుందని ఇక్కడ విన్నాను. ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ ఈరోజు శివాలయంలో అందరికైతే భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. శివాలయం అయిపోయినా కూడా నార్మల్ పబ్లిక్ జనం కూడా ఉన్నారు. చాలామంది టెంపుల్లో కూడా అసలు నిండిపోయినారు. లోపలికి పోని కూడా ప్లేస్ లేదు, అంత నిండగా పబ్లిక్ ఉంది. అసలుకి నాకు తెలిసి శివరారంలో ఉన్న పబ్లిక్ మొత్తం ఇదే టెంపుల్ అంటే అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకైతే శివయ్య ఉండు. ఓం నమః శివ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఇది కూడా వచ్చి అక్కడ ఇక్కడ రెండు సంబంధం ఒకటే అనమాట. అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ దర్శనం చేసుకుంటారు వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ. సో చూడండి, పబ్లిక్ మొత్తం అయితే ఇవాళ టెంపుల్లో ఉన్నారు. అసలుకి ఇక ఇది మెట్ల పూజ పెట్టారు మనకు. ఇప్పుడైతే మీకు తెలిసే ఉంటుంది, శివరాత్రికి అందరూ శివమాలలు వేసుకుంటారని. ఇక్కడైతే అందరు గురు స్వామిలు అందరు కూడా కలిసి మనకు మెట్ల పూజ పెట్టుకున్నారు. ఆ మెట్ల పూజ అయిపోయినాకనే అందరు దీక్ష చేస్తున్నారు. చూడండి, అసలు ఇలాంటి టైంలో అనుకుంటే మీరు కూడా వెళ్ళండి, కంపల్సరీ దర్శనం చేస్తారు.
మీరు కూడా ఈ శివరాత్రికి అయితే కంపల్సరీ రండి. ఇంకా టైం ఉంది శివరాత్రికి. ఈ వీడియో చూసిన వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోండి. మనం ఇక్కడ ఈ శివాలయం దగ్గర దర్శనం చేసుకుంటే ఈ సూరంగ దారిలో వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే మాత్రం మనకున్న పాపాలు మొత్తం కూడా తగులుతాయని ఇక్కడ చాలామంది నమ్మకం. సో ఫ్రెండ్స్, ఇది వీడియో మీకైతే నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు మరి బాయ్. సో మీరు కూడా కంపల్సరీ వెళ్ళండి. సూరారం రోడ్డు పైనే ఉంటుంది. మనకు చాలా రోడ్ నుంచి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏనుగు తల చాలా పెద్దగా ఉంటుంది. దాని లోపల నుంచి వెళ్ళడానికి దారి ఇదే మనకు కనిపిస్తున్న దారి. సో మీరు కూడా కంపల్సరీ రండి. బాయ్ బాయ్ అందరికీ.